మై హోమ్ సంస్థకు రేవంత్ రెడ్డి సర్కార్ చాకిచ్చింది. కొన్నేళ్లుగా మేళ్ల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని 150 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భూదాన్ భూములను వెంటనే ఖాళీ చేయాలని రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. మేళ్ల చెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057లో 160 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఇందులోని 113 ఎకరాల భూదాన్ భూమిని మై హోమ్ యాజమాన్యం ఆక్రమించింది. ఇందులో కీర్తి సిమెంట్ పరిశ్రమ కోసం 18.20 ఎకరాలు, కీర్తి సిమెంట్స్ ఎండీ జాశ్రీ త్రివేణి 21.20 ఎకరాలు భూమిని ఆక్రమించింది. ఈ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా మై హోమ్ సిమెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో భూదాన్ భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేళ్ల చెరువు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల ఆక్రమణలపై దృష్టి సారించింది. భూములను వెంటనే ఖాళీ చేయాలంటూ భూదాన్ గ్రామ దాన్ చట్టం సెక్షన్ 24A ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నెల 16లోగా CCLA కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే భూదాన్ భూముల ఆక్రమించిన మై హోమ్ యాజమాన్యం సహా 4 భూ ఆక్రమణదారులకు నోటీసులు అందజేసినట్లు మేళ్ల చెరువు తహసీల్దార్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటు మై హోమ్ సిమెంట్ పరిశ్రమ యజమానానికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లుగా మేళ్ల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని 150 ఎకరాలు దారదత్తం చేసి భూదాన్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భూదాన్ భూములను వెంటనే ఖాళీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న భూదాన్ బోర్డు కార్యాలయం అక్రమార్కులకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే మేళ్ల చెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1050లో 160 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఇందులో 113 ఎకరాల భూదాన్ భూమిని మై హోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం, అదేవిధంగా కీర్తి సిమెంట్ పరిశ్రమ 18.20 ఎకరాల కీర్తి సిమెంట్స్ ఎండీ జాశ్రీ త్రివేణి 21 ఎకరాలు భూముల్ని ఆక్రమించినట్టుగా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరో 2 రైతుల వద్ద 3 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైంది. ఈ భూములపై గత 10 ఏళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా మై హోమ్ సిమెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మాణం కూడా చేపట్టింది. అయితే ఈ భూములపై అనేక వివాదాలు తలెత్తాయి. మొన్న ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు కూడా వీటిపై కూడా పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వీటన్నిటిపై ఫోకస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటు మై హోమ్ సిమెంట్ పరిశ్రమపై కూడా ఇటు భూదాన్ సంబంధించిన భూముల ఆక్రమణపై కూడా ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటు గత 10 ఏళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా మై హోమ్ సిమెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మాణం చేపట్టింది. ఈ భూములపై అనేక వివాదాలు కూడా తలెత్తాయి. కాబట్టి అప్పటి ప్రభుత్వ అండదండలతో, అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ సంబంధించి కీలక నేతల అండదండలతో భూదాన్ అమలు ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టుగా వెలుగులోకి వచ్చాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ భూదాన్ భూముల గురించి కూడా ఫోకస్ చేసింది. ఫోకస్ చేయడంతోనే ఆ యొక్క మై హోమ్ సిమెంట్ సంబంధించి అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇటు యజమాన్యం ఇటు గంపగుత్తగా ఇటు ఒక భూదానికి సంబంధించిన భూములన్నీ కూడా కొట్టేసినట్టుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ భూములపై అనేక వివాదాలు ఉన్నప్పుడుగా అప్పుడు ప్రభుత్వ పెద్దల అండదండలతో భూదాన్ భూములను కూడా ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలు కూడా పాల్పడ్డగా రెవెన్యూ రికార్డులో తెలిపారు. అయితే భూదాన్ భూముల కబ్జాల వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేళ్ల చెరువు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల ఆక్రమణపై దృష్టి సారించింది. గత 1 వీక్ నుంచి కూడా భూములను వెంటనే ఖాళీ చేయాలంటూ భూదాన్ గ్రామ దాన్ చట్టం సెక్షన్ ద్వారా 24A ద్వారా నోటీసులు కూడా జారీ చేశారు. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నెల 16లోగా CCLA కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే భూదాన్ భూముల ఆక్రమించిన మై హోమ్ యాజమాన్యం సహా 4 భూ అక్రమదారులకు కూడా నోటీసులు కూడా అందజేసినట్టుగా మేళ్ల చెరువు తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికైతే మాత్రం ఇటు సిటీ వ్యాప్తంగా కూడా ఇటు మై హోమ్ సిమెంట్ సంబంధించి యాజమాన్యం పరిశ్రమ యాజమాన్యం కూడా ఇటు గత 10 ఏళ్లుగా మేళ్ల చెరువు పరిధిలోని
భూదాన్ భూములను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టినట్టుగా ఇటు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నోటీసులు కూడా జారీ చేస్తారు. అయితే వీటన్నిటిపై కూడా నిగ్గు తెలిసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తారు కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఇటు భూదాన్ భూములను కూడా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టినట్టుగా వెళ్ళలోకి వచ్చారు కాబట్టి వీటన్నిటిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ప్రపోజల్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కటిగా వెళ్ళలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై మెయిన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా వెంటనే ఒక్కొక్కటిగా చర్యలు అయితే తీసుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున ఇటు భూదాన్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి మై హోమ్ సిమెంట్ సంబంధించిన యజమాన్యాన్ని కూడా సోపనలు జారీ చేస్తారు. గత 10 నిర్మాణాలు చేపట్టిన మై హోమ్ సంస్థకు భూదాన్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్టు కూడా గుర్తించారు కాబట్టి దీని నేపథ్యంలో కూడా ఇప్పటికే సోకస్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఒకవేళ దీనిపై కూడా రిప్లై ఇవ్వకపోతే మాత్రం కూల్చివేతలు కూడా ఇటు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా దీనిపై గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆజమాయిషీ కొనసాగినప్పటికీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇక భూదాన్ భూములపై మెయిన్ గా ఫోకస్ చేసింది. ఎవరెవరికి అప్పనంగా అప్పచెప్పారు సతీష్ అంటే భూదాన్ భూములను వెంటనే ఖాళీ చేయాలని అంటే రెవెన్యూ శాఖ ఆదేశిస్తే మై హోమ్ సంస్థ స్పందించిందా? అంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిందా? ఇప్పటి వరకైతే దీనిపై మనకు స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకైతే మాత్రం నోటీసులు అయితే ఇష్యూ చేశారు. ఇటు భూదాన్ గ్రామ చట్టం సెక్షన్ 24A ద్వారా సోకస్ కూడా జారీ చేస్తారు. అయితే ఈ నెల 16గా సిసిఎల్ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసు జారీ చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు దానిపై కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తున్నారు. అయితే ఇప్పటికే భూదాన్ భూములు ఆక్రమించిన మై హోమ్ యజమాని సహా 4 భూ అక్రమదారులకు కూడా నోటీసులు కూడా అందజేశారు కాబట్టి ఇటు మెల్ల చెరువు సంరక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది మరోవైపు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల 16లోగా హాజరు కావాల్సిందిగా చెప్పారు. ఇప్పటి వరకైతే మనకు అందిన సమాచారం ప్రకారం దీనిపై ఇటు మై హోమ్ యజమాని అయితే వరకు అయితే స్పందించలేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొత్తం తనే నడిపించినటువంటి ఒక కీలక నేత అనుసంధానంలోనే ఇదంతా జరిగిందన్నట్టుగా ఇప్పటికే ఇటు రెవెన్యూ సంబంధించిన అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వీరిపై చర్యలు తీసుకొని రకం చేస్తున్నారు. మనం చూసాం ఇటు మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన నిర్మాణాలపై కూడా ఉక్కు పాదం మోపారు ఇటు రెవెన్యూ అధికారులు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక్కొక్క శాఖపై కూడా విస్తరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా వదలమని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యం ఇక్కడ మెయిన్ గా మై హోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం కూడా గత 10 ఏళ్లుగా మెల్ల చెరువు పరిధిలోని 150 ఎకరాలు భూదాన్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించారు. కాబట్టి ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి వివరణ ఇవ్వాలి, లేకపోతే కూల్చివేసేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.